ఒకసారి ఓ అమ్మాయి ఓ గ్రామంలో బయట కూర్చొని ఒక చీమతో మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి కొందరు వస్తారు మరియు కొందరు అమ్మాయిని అడుగుతారు. అరే పాపా, ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నావు? ఒంటరిగా? అరే అంకుల్, నేను ఒంటరిగా ఎక్కడున్నాను, మా అమ్మతో మాట్లాడుతున్నాను. అమ్మ ఎక్కడుంది? నాకైతే ఎవరు కనిపించట్లేదు. అప్పుడే ఆ అమ్మాయి చీమని ఎత్తుకుంటుంది మరియు ఆ మనిషికి చూయిస్తుంది. ఇదే మా అమ్మ అంకుల్. చిచి చీమా చీమా ఈ చీమెలా మీ అమ్మ అవుతుంది తల్లి? ఒకప్పటి విషయం. ఒక గ్రామంలో సీమ అనే అమ్మాయి తన కూతురితో కలిసి నివసిస్తుండేది. తను చూడ్డానికి అంత అందంగా ఉండేది కాదు మరియు నిరుపేద. అందువల్ల తను గ్రామస్తులకు కొంచెం దూరంగా ఉండేది. అందువల్ల గ్రామస్తులకు తను ఏదో చేస్తుందనే అనుమానం ఉండేది. ఒకరోజు తను గ్రామంలో హ్యాండ్ పంప్ దగ్గరికి నీళ్లు నింపుకోవడానికి వస్తుంది. తనతో పాటు తన కూతురు పూజ కూడా వస్తుంది. అప్పుడే రీత అనే మహిళ గ్రామంలోని ఇతర స్త్రీలతో నీళ్లు తీసుకోవడానికి వచ్చిన తన్ను వెక్కిరించినట్టు మాట్లాడుతుంది. వచ్చింది మాంత్రికురాలు, రోజు ఏదో మాయలు చేస్తుంటుంది. ఎలాంటి స్త్రీనో అర్థం కాదు. ఈ మాటలకు పూజ కోపంగా రీతాకు జవాబిస్తుంది. ఆంటీ, మీరు మా అమ్మ మీద అబద్ధపు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మా అమ్మ చాలా మంచిది, మీరు అబద్ధం చెప్పకండి. అప్పుడు రీతాకు కోపం వస్తుంది. పూజను ఒక దెబ్బ కొడుతుంది. బెత్తడంత లేదు, మనల్ని అనడానికి వచ్చింది. నడు, వెళ్ళిక నుంచి. పూజను కొట్టడం చూసి సీమకు కోపం వస్తుంది మరియు తను రీతను ఓ దెబ్బ వేస్తుంది. ఎవరైనా నా బిడ్డ మీద చెయ్యి వేశారో జాగ్రత్త, నేను తన కోసం ఏదైనా చేస్తాను. దాని తర్వాత సీమ ఇంకా పూజ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ రీతాకు తనకు జరిగిన అవమానానికి చాలా కోపం వస్తుంది మరియు సీమ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. గూండా అయిన తన అన్నయ్యకు పూర్తి విషయం చెప్తుంది. నా చెల్లెలివా నువ్వు? ఒక ఆడదానితో అవమానపడ్డావా? అరే రంగా చెల్లెలివి నువ్వు, ముక్కు కోసి పడేయాల్సింది నువ్వు. అలా నవ్వకనయ్యా, నీకు తెలీదు నాకెంత అవమానం జరిగిందో. నువ్వేదైనా చేస్తావా లేదా నా ప్రాణం తీసుకోమంటావా? నువ్వు భయపడకు నా చెల్లాయి, ఇవ్వాలే నేను సీమను సరిచేస్తాను మరియు సీమ క్షమాపణ చెప్పేలా చేస్తాను. దాని తర్వాత రంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాత్రి సీమ తన కూతురుతో పడుకున్నప్పుడు రంగా తన స్నేహితుడు బెల్లాతో వస్తాడు మరియు సీమను బయటకు రమ్మని పిలుస్తాడు. సీమ పూజను వదిలి ఇంటి బయటకొస్తుంది. ఏం సీమా, నీ చేతులు చాలా పొడవయ్యాయట. నా చెల్లెల్నే కొట్టావట నువ్వు. చూడు రంగా అన్నయ్య, ఎవరైనా నా పాపని మంచి చెడు అంటుంటే నేను మౌనంగా ఉండలేను. అది ఎవరైనా సరే, అందుకే నేను తనని కొట్టాను. మళ్ళీ తను ఎప్పుడు ఇలా చేసినా నేను ఇలాగే కొడతాను. ఈ మాటలకు రంగాకు సీమ మీద కోపం వస్తుంది. తను సీమని ఎత్తుకొని దట్టమైన పొదల్లోకి వెళ్తాడు. పెద్ద ఝాన్సీరాణి అనుకుంటున్నావా నువ్వు? ఆగు, నీకిప్పుడే చెప్తాను. ఏ అమ్మాయి కోసం నువ్వెంత మాట్లాడుతున్నావో చనిపోయాక కలుద్దువుగాని తనని. ఇలా అని రంగా సీమని అక్కడే పడేస్తాడు మరియు తన పీకని నొక్కుతాడు. అందువల్ల సీమ చనిపోతుంది. ఇది ఏం చేశావు రంగా అన్నయ్యా? నువ్వీ సీమని చంపేశావు. ఇప్పుడీ విషయం పోలీసులకు తెలిస్తే వాళ్ళందరూ మనల్ని పట్టేసుకుంటారు. తెలిస్తే కదా నా తమ్ముడు, వాళ్లకు తెలియటానికి ముందే తనని మాయం చేద్దాం. తనని ఇక్కడే ఎక్కడన్నా పూడ్చిపెడదాం. దాని తర్వాత వాళ్ళిద్దరూ సీమను అక్కడే పూడ్చిపెడతారు మరియు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ సీమ ఆత్మ తన బిడ్డ మీద ప్రేమతో వెళ్లలేదు మరియు పూజ తల దగ్గరకొచ్చి కూర్చుంటుంది. మరుసటి రోజు పూజ లేచి వాళ్ళమ్మని వెతుకుతుంది. కానీ సీమ ఎక్కడా కనిపించదు మరియు మెల్లిమెల్లిగా రాత్రవుతుంది. అమ్మా, నువ్వెక్కడికెళ్ళావు? అమ్మా, నేనెప్పుడూ నీతో మొండి చెయ్యను మరియు ఏం అడగను. ఒక్కసారి రా చాలు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. పూజను అలా చూసి సీమ ఆత్మ తనని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ తీసుకోలేదు. దేవుడా, నాకు సహాయం చెయ్యి. నాకేం జరిగింది? నేను నా బిడ్డను దగ్గరికి కూడా తీసుకోలేకపోతున్నా.
అప్పుడే సీమ చూపు అక్కడి నుంచి వెళ్తున్న చీమ మీద పడుతుంది. సరే దేవుడా, నువ్విదే సరైనదనుకుంటే ఇదే సరైంది. ఇలా చెప్పి సీమ ఆత్మ చీమలోకి ప్రవేశిస్తుంది. చూస్తూ చూస్తూ ఒకేసారి మనిషి సైజ్కి మారిపోతుంది. మరియు తను పూజ దగ్గరకు వస్తుంది. పూజ అంత పెద్ద చీమని చూసి భయపడుతుంది. తన శరీరం చీమలా ఉంటుంది. తల్లి భయపడకు, నేను సీమను, మీ అమ్మను. మా అమ్మ లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా అమ్మ ఇప్పుడు బయటకెళ్ళింది, తను ఇప్పుడే వచ్చేస్తుంది. లేదమ్మా, ఇప్పుడు మీ అమ్మ ఎక్కడికి తిరిగి రాదు, తను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. తరువాత సీమ పూజని తన శవం దగ్గరికి తీసుకెళ్తుంది మరియు తనకు పూర్తి విషయం చెప్తుంది. అది విని పూజకు కోపం వస్తుంది. అమ్మా, ఈ దుష్టులు మనకు మంచి చేయలేదు, వీళ్ళ మీద నువ్వు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి. దాని తర్వాత సీమ రంగా ఇంటికి వెళ్తారు. రంగా ఇంట్లో పడుకొని ఉంటాడు. సీమ శరీరం చిన్నగా చేసుకుని తన కాలి మీదకెక్కుతుంది మరియు గట్టిగా కొడుతుంది. రంగా భయపడి లేస్తాడు. అరే చచ్చాన్రా, ఇది ఎవరు ఇంత గట్టిగా కుట్టింది? పాము వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ తను తన కాలి దగ్గర చీమని చూస్తాడు. రంగా రంగా రంగా, నువ్వు పిరికివాడివయ్యావు. ఒక చీమ కుడితే ఇంత భయపడుతున్నావు. దీన్నైతే నేనిప్పుడే చంపేస్తాను. రంగా చీమని చంపడానికి వెళ్తే అది పెద్దగా మారిపోతుంది. అరే అరే అరే, చచ్చాన్రా, ఇంత పెద్ద చీమ, ఏదో గందరగోళంలా ఉంది. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు చీమలా అనిపించట్లేదు నాకు. నిజం చెప్పావు నువ్వు, నేను నీ చావుని, సీమ. తల్లి బిడ్డల్ని వేరు చేశావు, నేను నిన్ను బ్రతకనివ్వను. ఇలా చెప్పి చీమ రంగను చంపేస్తుంది మరియు తన తలని చీమ చేతితో పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి రీతా ఇంటికి వస్తుంది. మరియు రీతా 2 పిల్లలతో పడుకుని ఉంటుంది. చీమ రీతాను ఇంటి ముందుకు పిలుస్తుంది. రీతా, రీతా, ఓ రీతా చెల్లెలా, లే. ఓ, ఇంత రాత్రప్పుడెవరు ప్రశాంతంగా పడుకోనివ్వరు. కాని ఎలాగైతే తన డోర్ తెరవగానే తన కళ్ళు రంగా తలను ఢీకొంటాయి. ఇదేంటి, ఈ రంగకేమైంది? ఎవరు చేశారు? ముందుకు రండి. అప్పుడే చీమలా మారిన సీమ తన ముందుకొస్తుంది. తన చేతిలో రీతా పిల్లలుంటారు. రీతా, ఇదంతా నేనే చేశాను. నేను సీమని. ఎవరినైతే మీ అన్నయ్య చంపాడు, నేను వాణ్ణి చంపేశాను. ఇప్పుడు నీ పిల్లలు నా చేతిలో ఉన్నారు. నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకొని నా బిడ్డను అనాథని చేశావు. లేదు లేదు, సీమ చెల్లై, నన్ను క్షమించు. నా తప్పుకు శిక్ష నా పిల్లలకు వెయ్యకు. నేను ప్రతీకారం ముసుగులో గుడ్డిదాన్నయ్యాను, కాని నేను నీ ప్రాణాలు తీయాలనుకోలేదు. క్షమించు, నా పిల్లల్ని వదిలేవా? అప్పుడే పూజ అక్కడికి వస్తుంది. అమ్మా, వదిలే వీళ్ళని. ఒకవేళ నువ్వు వీళ్లలో ఎవరినైనా చంపితే వాళ్ళు అనాథలవుతారు. మనలా ఎవ్వరూ వేరే వాళ్ళని నేననుకోవట్లేదు. పూజ చెప్పినట్లుగానే సీమ రీత 2 పిల్లల్ని వదిలేస్తుంది మరియు పూజ చెయ్యి పట్టుకుని తిరిగి వాళ్ళింటికొస్తుంది. అంకుల్, ఇది నా కథ. ఈ విధంగా మా అమ్మ నన్ను చూసుకుంటుంది. నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నేను పోలీస్ని మరియు చాలా ఏళ్లుగా దేశం బయట ఉన్నాను. మీ అమ్మ చావు యొక్క ఇన్వెస్టిగేషన్ని చేస్తున్నాను. నువ్వు నా సొంత బిడ్డలాంటి దానివి. చీమ రూపంలో ఉన్న సీమ పెద్దదవుతుంది. అరే రమేష్, నా అన్నయ్య. పూజ, ఇది నీ మామయ్య. రమేష్, నేనీ విధంగా నా బిడ్డను చూసుకోలేను. నేను ఈ లోకం విడిచి వెళ్లాల్సిందే. నా బిడ్డని నువ్వు దత్తత తీసుకుంటావా? ఎలాగూ నాకు పిల్లలు లేరు. నేను నిజంగా ధన్యుడినయ్యాను. నేను తనని చాలా ప్రేమగా చూసుకుంటా చెల్లెమ్మా. దాని తర్వాత చీమ దయ్యం సీమ తన బిడ్డని రమేష్కు అప్పగించి